ఇప్పటికే తన లేఖతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలం రేపిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కీలక సమావేశం ఈ రోజు కవిత ఇంట్లో జరిగింది. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు కవిత. టీబీజీ కేసుతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని కవిత చెబుతున్నారు. ఈ జాగృతిలో బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. ఇకపై సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. మొదట లేఖ, ఇప్పుడు జాగృతిని తిరిగి ప్రారంభించడం చూస్తుంటే కవిత అడుగులు ఎటువైపు పడుతున్నాయనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.